ఇరాన్ చాలా జాగ్రత్తగా తన శత్రువులను తగ్గించుకుంటుంది. అమెరికా మూర్ఖత్వంతో, అహంకారంతో తనకు సహాయం చేసే వాళ్ళను, తన పట్ల సానుభూతి వ్యక్తం చేసే వాళ్ళను కూడా శత్రువుగా ప్రకటించుకుంటా ఉంది. అందుకోసమే యూకేకు నీ సహాయం వద్దుపో అనే ఒక అహంకారపూరితమైన వ్యాఖ్యానం ట్రంప్ చేసింది మనం చూసాం. అలాగే మనము గ్రీన్లాండ్ ఇష్యూలో యూరోపియన్ కంట్రీస్ తోటి ఎట్లా లడాయి చేసిందో అనే విషయాన్ని మనం చూసాం. అంటే క్రమక్రమంగా ప్రపంచ ప్రజాభిప్రాయం ఏదైతుందో అది ఇరాన్కి అనుకూలంగా మారుతుంది అనేది మనం క్లియర్ కట్గా చేస్తాం. అబ్జర్వ్ ఇరాన్కి అనుకూలంగా మారుతుందా, ఇరాన్లో ఉన్న మత ఛాందసవాద గ్రూపులకు అనుకూలంగా? రెండు విషయాలు, ఈ రెండింటి మీద రెండు తేడా ఉంటుంది. ఏమైందంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అంతర్గత విషయాల మీద చర్చ జరగదు. ఆ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం అంటే ఇది కన్వీనియంట్ ఆన్సర్ అంట. అంటే రెండు విషయాలు సార్, ఏ దేశానికైనా కూడా ఇప్పుడు మన దగ్గర కూడా బేసికల్గా ఇప్పుడు భారతదేశం కూడా యుద్ధాలు చేసిన సందర్భాల్లో ఇందిరాగాంధీ గారిని దుర్గామాతో పోల్చిన సందర్భంలో భారతదేశంలో ఎందుకు చెప్తున్నారంటే సహజంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన పౌరులు కానీ ఆ దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు భాషగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చేయాలి కూడా, ఆ దేశం యొక్క ధర్మం. ఇక్కడ మనం అంతర్జాతీయ సమాజాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ కనబడతా ఉంది. ఏంటంటే ఇరాన్ చాలా గ్రాడ్యువల్గా అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన సానుభూతిని పొందుతుందనే విషయం క్లియర్గా కనబడతా ఉంది. ఇప్పుడు మిత్రులు చూసినట్టుగా ఇంటర్నేషనల్ సమాజం